హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. వంకాయ మసాలా కావాల్సింది నేనైతే 2 టేబుల్ స్పూన్ పల్లి, 2 టేబుల్ స్పూన్ ధనియా, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకున్నాను. కొన్ని మసాలా ఐటమ్స్ కాజు 5 to 6, 5 to 8 అలా తీసుకోవచ్చు, పర్లేదు. 6 to 8 తీసుకోండి. కొబ్బరి 2 బైట్స్ తీసుకున్నాను. మీకు ఎండు కొబ్బరి పౌడర్ ఉన్న లాస్ట్లో ఇవన్నీ ఫ్రై చేసి తీసే ముందు వేసేసి కొంచెం ఫ్రై చేసి తీసుకోండి. పచ్చి కొబ్బరి ఉన్న గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బగోన పెట్టేసి ఫస్ట్ పల్లీలు కొంచెం ఫ్రై చేశాక ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, మరి బ్లాక్ అయిపోద్ది అనమాట మసాలా ఐటమ్స్. లైట్ బ్రౌనిష్గా మంచిగా ఈవెన్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ. దీంట్లోనే జింజర్ గార్లిక్, ఆనియన్, ఉప్పు, పసుపు, కారం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం గ్రైండ్ పట్టుకుంటూ అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను కాబట్టి అవి కట్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలో వేసేసుకున్నాను. వంకాయలు కూడా నేను 1/2 kg తీసుకున్నాను. నేను చెప్పిన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ 1/2 కిలోకి కరెక్ట్గా సరిపోతాయి. 2 టేబుల్ స్పూన్ తీసేసుకుంటే 1/2 kgకి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ 1/2 kg వంకాయ తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాము. అవన్నీ గ్రైండర్లో దాంట్లో మిక్సీ పట్టేసి ఇవి కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్, ఆనియన్ అయితే నేను 1/2 పీస్ తీసుకున్నాను. మీకు 1 ఆనియన్ కావాలన్నా తీసుకోండి. ఇంకా కొబ్బరి, జింజర్ గార్లిక్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా ఇందులోనే వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొత్తిమీర కొంచెంగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ గ్రీనిష్లో అయిపోతుంది అనమాట మనకి ఈ పేస్ట్ అంతా. సో కొంచెం లైట్గా వేసేసుకోండి. మనం గ్రైండ్ పట్టేటప్పుడు అన్నీ సరిగ్గా ఈవెన్గా మిక్సీ ఇవి దంగవన్నమాట, అంటే గ్రైండ్ అవ్వవు. సో కొంచెం వాటర్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. అలా పట్టుకున్నాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను ఒక వంకాయనైతే 10 పీసెస్ చేసేసాను. మీరు నవ్వుకోకండి, ఇది మన సేఫ్టీకే. నాకు ఇంకా అందులో చాలా ఓసిడి. ఎందుకంటే మనం 4 పీసెస్ చేసినా అట్లీస్ట్ లాస్ట్ 6 పీసెస్ చేసినా కూడా నాకు ఒకసారి పురుగు వచ్చిందనమాట వంకాయలో. అది లోపల ఉండిపోయింది, ఒక పీస్ లోపల ఉండిపోయింది. సో అది వండాక కనిపించింది నాకైతే అస్సలు ఇంకా తినబుద్ధి అవ్వలేదు. సో అందుకనే నేను ఇక 10 పీసెస్ చేశాను ఒక్క వంకాయని. నేను ఏం చేశాను అంటే పెద్ద వంకాయలు తీసుకున్నాను, మీకు సైజ్ కనిపిస్తుంది కదా. సో 1/2 kg ఉన్నాయి, 3 పెద్ద తీసుకొని 10 పీసెస్ చేసి మంచిగా మధ్యలో మనం పేస్ట్ చేసిన మసాలా ఉంది కదా అదంతా ఈవెన్గా మంచిగా పెట్టేసుకోండి. మసాలా పీసెస్కి లోపల వరకు పెట్టాలన్నమాట. వంకాయ పీసెస్కి మంచిగా మసాలా పట్టుకోవాలి మనం ఆయిల్లో వేసినప్పుడు. అందుకనే అన్ని పీసెస్కి మంచిగా మసాలా పట్టించేసి మళ్ళీ ఇంకో బగోన పెట్టి, మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో కూడా ఈజీ, నార్మల్గానే చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేశాను కానీ విజిల్ ఏం పెట్టలేదు, నార్మల్గా వండేసాను. మీకు ఇది కూడా చెప్తాను. బగోన పెట్టేసి ఆయిల్ కొంచెం, దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నార్మల్గా వేసేదానికంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయండి, ఆయిల్ బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేసేసి ఇంకేం మసాలా ఏం వేయను, డైరెక్ట్ వంకాయలు వేసేసి మంచిగా ఒక 5 minutes కుక్ అవ్వనిస్తాను. 5 minutes కుక్ అయ్యాక మన దగ్గర మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసి మంచి కుక్ అవ్వనివ్వాలి. చింతపండు కలిపి పెట్టుకున్నాను కదా, చింతపండు కూడా ఇక్కడ స్కిప్ అయిపోయింది వీడియో. చింతపండు మనకు కావాల్సిన గ్రేవీ ఇందులో వేసేసేయాలన్నమాట. వేసాక మంచిగా దీన్ని కూడా ఒక 5 to 10 minutes మంచి కుక్ అవ్వనివ్వాలి. వెంటనే మనం అన్నీ వేయకూడదు. ఆయిల్లో 5 minutes కుక్ అవ్వనివ్వాలి. తర్వాత 10 minutes పేస్ట్ వేసాక కుక్ అవ్వనివ్వాలి. తర్వాత చింతపండు వాటర్ వేసాక కూడా 10 minutes కుక్ అవ్వనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని తీసేయాలి. మనకి చింతపండు వాటర్ వేసినప్పుడు కుక్కర్లో మీరు ఉడికించుకోవాలనుకుంటే కుక్కర్ పెట్టేసి 4 whistles పెట్టేసుకుంటే అలా కూడా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి కొత్తిమీర వేసేసాను కదా, ఆయిల్ పైకి తేలుతూ ఉంది, మీకు కనిపిస్తుంది కదా. మనకి గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ అలాగ ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువగా ఉండకూడదు. మధ్యలో ఒక చిన్న స్కిప్ మిస్ అయింది, చాలా బాగా వచ్చింది వంకాయ మసాలా అయితే. చూడండి ఎంత నాకైతే టేస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను కదా, చాలా బాగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. 1/2 kgకి అయితే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. చింతపండు వద్దనుకుంటే ఆప్షనల్, మీకు నచ్చకపోతే వదిలేయండి. చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం కాబట్టి నేను వేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.